audio jungle. నమస్కారం మిత్రులారా, ఈ ఒక చిన్న వీడియోలో మనం చూడొచ్చు. అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక పెద్ద బహిరంగ సభ తెలంగాణలో మన ఇబ్రాహీంపట్నం కాడ పెట్టినారు. ఆ బహిరంగ సభలో ఎంతో మంది పార్టీ కార్యకర్తలు, పార్టీకి లేకున్నా కూడా ఎంతో మంది వాళ్ళు కూడా ఆ కార్యక్రమంలో వెళ్తున్నారు. కానీ వాస్తవం ఏంది, ఏ విధంగా పబ్లిక్ ని వీళ్ళు అక్కడ తీసుకొని వెళ్తున్నారు ఈ వీడియోలో మనం చూడొచ్చు. అంటే ముఖ్యమంత్రి గారు మీకు తెలుసా తెలియక, కానీ మీ కార్యకర్తలు ఏ విధంగా పార్టీ పేరు ముంచుతున్నారు ఈ వీడియోలో మీరు చూడొచ్చు. మీరు కానీ, మా బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ఎవరైనా ఏదైనా పార్టీ కార్యక్రమం పెడితే ఎట్టి పరిస్థితిలో గవర్నమెంట్ బస్ కానీ, స్కూల్ బస్ కానీ అది వాడతాం. కానీ మీ కార్యకర్తలకి కొద్దిగానే బుద్ధి లేదు. ఒక గవర్నమెంట్ బస్ లో కూర్చున్నారు, అదేవిధంగా ఓపెన్ గా తాగుతున్నారు. అసలు తెలంగాణ ప్రజలకి ఏ మెసేజ్ మీ పార్టీ కార్యకర్తలు ఇస్తున్నారు? నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా, అసలు మీరు ఎవరు? ఈ విధంగా ఓపెన్ గా తాగుతున్నారు. తాగిన తర్వాత మీ సభలో వచ్చిన తర్వాత అక్కడ ఏదైనా కింద మీద పబ్లిక్ పైన కానీ, మహిళల పైన కానీ ఏదైనా న్యూసెన్స్ చేస్తే దానికి జిమ్మేదారు ఎవరు? నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా. అదేవిధంగా ఇట్లాంటి అధికారులు కానీ, ఇట్లాంటి కార్యకర్తలు కానీ మీరు ఐడెంటిఫై చేయండి. ఇట్లాంటి మీరు మంచి కార్యక్రమం పెట్టుకున్నారు, మీ పార్టీ శక్తి బలంని మీరు చూపెట్టుకుంటున్నారు. మంచిదే, అందరు పెట్టుకుంటారు, మా బీజేపీ వాళ్ళు కూడా పెట్టుకుంటారు, కాంగ్రెస్. కానీ ఈ విధంగా అయితే మా బీజేపీ పార్టీలో లేదు. ఈ సంస్కృతం అంటే మీ పార్టీలో ఉన్న ఈ విధంగా అయితే మా పార్టీలో లేదు. ఎప్పుడైనా మా పార్టీ కార్యకర్తలు వితౌట్ డబ్బులు తీసుకోకుండా వస్తారు. కానీ మీ పార్టీ కార్యకర్తలు చూడండి, ఫస్ట్ తాగుడు, తిన్నుడు, దాని తర్వాత డబ్బులు. ఈ విధంగా మీ పార్టీ కార్యకర్తలు తయారవుతున్నారు. కొద్దిగా ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి కార్యకర్తల పైన మీరు దృష్టి పెట్టాలని నేను నా తరఫు నుంచి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ధన్యవాదాలు. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.